ఒకటి కాంగ్రెస్ గ్రాడ్యుయేట్ విషయానికి వద్దాం. మీరు ఎమ్మెల్సీ ఎలక్ట్ అవుతే సరే, కాంగ్రెస్ పార్టీ హామీలు వదిలేయండి. మీరు గ్రాడ్యుయేట్లకి, ఎంప్లాయీస్కి మీరు ఇచ్చే హామీ మీ పర్సనల్గా వ్యక్తిగతంగా ఒకటైతే 6 హామీలు, 6 గ్యారంటీలు, 4 మేనిఫెస్టోలో పెట్టిన 412 అంశాలు, ఇవన్నీ జనరల్గా అందరు పబ్లిక్. బట్ స్పెసిఫిక్గా 4 సంవత్సరాల టర్మ్ ఉంది కదా, ఇంకా మీకు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 3 సంవత్సరాల టర్మ్లో అవకాశం వస్తే మీరు ఏం ఇంప్లిమెంట్ చేయబోతున్నారు గ్రాడ్యుయేట్స్కి? రైట్ సార్, రైట్ సార్, పక్కగా ప్రజలకు, ప్రభుత్వానికి నేను ఒక వారధిగా ఉండాలనుకుంటున్నాను సార్. ప్రజలు క్యూనిస్ ఆఫీస్ కాడికి వచ్చి చెప్పుకునేటువంటి అంశాలన్నీ అన్అఫీషియల్గా నేను ప్రభుత్వానికి చేరవేస్తుంది, కానీ ఇప్పుడు అఫీషియల్గా చేరవేయాలనుకుంటున్నాను. రెండో విషయం ఏంటంటే, రాజకీయాల్లో ఒక నీతివంతమైనటువంటి పరిపాలన ఉండాలి, ప్రజలకు జవాబుదారీతనం ఉండాలి. కేవలం ఎన్నికల్లో గెలిచి హోదాలను అనుభవిస్తూ కూర్చోవడం కాదు. ఓటేసినటువంటి ప్రతి మనిషికి, నేను గతంలో చాలాసార్లు చెప్పిన భరత్ గారు, ముఖ్యమంత్రి అంటే, ఎమ్మెల్యే అంటే ఓనర్ కాదు, ప్రజల జీతగాడు అని చెప్పిన. రేపు నేను పొద్దున గెలిచినా కూడా ప్రజలకు జీతగాడిని తప్ప ఓనర్ని మాత్రం కాదు. ఓకే, సో గ్రాడ్యుయేట్ సంబంధించి స్పెసిఫిక్గా ఏం చేస్తారు? పట్టభద్రులకు సంబంధించినటువంటి ప్రధానంగా చూసుకుంటే, నాకు కొన్ని అంశాలు నా దృష్టికి వచ్చినాయి నేను వస్తున్నటువంటి సందర్భంలో. పట్టభద్రులకు ముఖ్యంగా ఉద్యోగ కల్పన విషయంలో వాళ్ళు చాలా మంది ఆలోచిస్తూ ఉన్నారు. ఉద్యోగాలను ఎట్లా కల్పించాలి, స్కిల్ డెవలప్మెంట్స్ కార్యక్రమాలు ఎట్లా చేయాలి, తద్వారా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఎట్లా సృష్టించాలి, లేదంటే వాళ్ళు సొంతంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు ఎలాంటి అవకాశాలు సృష్టించాలనే దానిపైన ఖచ్చితంగా నాకంటూ ఒక విజన్ ఉంది. ఆ విజన్ ద్వారా ముందుకు పోతా. ఇక్కడ ప్రధానంగా అన్ని రంగాల్లో యువత స్థిరపడేలాగా, గొప్పగా బ్రతికేలాగా నాకు ఒక ఆలోచన ఉంది. ఆ విధమైనటువంటి కార్యక్రమాలు మాత్రం ఒకటి లాంగ్ టర్మ్ గోల్ తీసుకుంటా, షార్ట్ టర్మ్ కోసం కాదు, తాత్కాలిక ఉపశమనం కాకుండా భవిష్యత్తులో ఇటువంటి నిరుద్యోగులు ఏది చదివి ఏది అన్ఎంప్లాయ్మెంట్ అయ్యి ఇంట్లో కూర్చొని అటువంటి పరిస్థితి లేకుండా అతను చదివి అతని కెరీర్ను బిల్డ్ చేసుకోవడానికి గొప్ప అవకాశాలు కల్పిస్తూ, అతని కాళ్ళపైన అతను నిలబడుతూ ఇంకో 10 మందికి ఉపాధి కల్పించేటువంటి పరిస్థితిని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సిపిఎస్ ఎంప్లాయీస్ గురించి ఏం చేద్దాం అనుకుంటారు? సిపిఎస్ సంబంధించి సిపిఎస్ ఏదైతే కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ ఉందో దాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తొలగించబోతా ఉంది. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ని అతి త్వరలో ఇంప్లిమెంట్ చేయబోతా ఉంది. ఎట్లా వేరే రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ అయిందా? చాలా రాష్ట్రాల్లో చెప్తున్నారు, పక్క రాష్ట్ర ఆంధ్రప్రదేశ్లో చెప్పారు, కానీ జగన్మోహన్ రెడ్డి అది పాసిబుల్ కాదని చెప్పేశారు. ఇక అది జగన్మోహన్ రెడ్డి గారిని అడగాలండి. రాజస్థాన్ లో మేము హామీ ఇచ్చినాం, రాజస్థాన్ లో ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ని తీసుకొచ్చామండి. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది, ఆయా రాష్ట్రాల్లో అమలు చేసుకుంటూ వచ్చింది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఓల్డ్ పెన్షన్ స్కీము అతి త్వరలోనే ఇంప్లిమెంట్ కాబోతా ఉంది. ఓకే, 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం లోపు భర్తీ చేస్తామని చెప్పారు. 6 నెలలు అవుతుంది, ఇంకో 6 నెలలు ఉంది. ఇప్పటివరకు అయితే ఇప్పుడు 30,000 ఉద్యోగాలు నేనైతే మీకు కౌంట్ కింద చేయను. అది టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషను. అది దానికి రిక్రూట్మెంట్, దానికి నియామక పత్రాలు ఇచ్చి ఇది మేమే రిక్రూట్ చేశాం, కాంగ్రెస్ ఆయనలు రిక్రూట్ చేశామంటే మాత్రం నిరుద్యోగులు ఒప్పుకోరు. నేను కూడా అంగీకరించాను దానికి. 2 లక్షలు నిరుద్యోగుల దాకా పోను, కానీ మీ దాకానే పోతాను. 30,000 ఉద్యోగాలకు ఆర్డర్లు ఇచ్చింది గత ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు. సో అది గత ప్రభుత్వ ఖాతాలో, కేసీఆర్ ఖాతాలో ఇద్దామనేది మీ భావన, అవును కదా? అంటే మీరు కొత్తగా 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి, కానీ వాళ్ళు ఇచ్చిన దీనికి లెట్ మీ కంప్లీట్. దీని ఆలోచన అయితే ఇదే కదా మీది? మరి గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు ఎందుకండి కొత్త ప్రభుత్వానికి? అవి కూడా కేసీఆర్ ఖాతాలో వేయరా మీరు? అర్థం కాలేదు. గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు, అరాచకాలన్నేమో వచ్చే ప్రభుత్వానికి ఎక్కడైనా ఒక నిర్దిష్ట ఆస్తులు కూడా కొత్త ప్రభుత్వానికి కదా, అప్పులు వస్తాయి, ఆస్తులు వస్తాయి. ఏం ఆస్తులు అప్పగించిపోయిందండి కేసీఆర్? ఏమైనా మిగిలినాయండి? ఎక్కడికక్కడ పప్పు బిల్లలు లెక్క తినిపోయారు. నేను ఒకటి ఏమంటున్నానంటే, ఇక్కడ మనం పట్టభద్రులం, మేధావుల ఎన్నికల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, ఏ ప్రభుత్వానికైనా కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు చేసిపోయి నెక్స్ట్ ప్రభుత్వాల మీద వేయచ్చు, నెక్స్ట్ ప్రభుత్వాలు చేసి కాంగ్రెస్ పార్టీ మీద వేయచ్చు, లేకపోతే ఇంకో ఉద్యోగుల రిక్రూట్మెంట్ విషయంలో 2 లక్షల కొత్త ఉద్యోగాలు. అక్కడికి వస్తాను. అయితే ఒక ప్రభుత్వానికి 5 ఏళ్ల కాల పరిమితి ఉంటుంది. ఆ 5 ఏళ్ల కాల పరిమితిలో చేసినటువంటి అన్ని వ్యవహారాలు నెక్స్ట్ ప్రభుత్వానికి క్యారీ ఫార్వర్డ్ అయితే, అవును,
మీరు సంవత్సరంలోపే ఇక్కడ- కొత్తగా 2 లక్షల ఉద్యోగాలు Right. భర్తీ చేస్తా ఉన్నారు. అది నేను అడిగేది. ఎస్ అండి, నేనేమంటున్నా ఇక్కడ ఇప్పుడు గ్రూప్ 1 పేపర్ లీకేజీలు, ఎంసెట్ పేపర్ లీకేజీలు ఇవన్నీ కూడా మరి వాళ్ళ ఖాతాలో వేయరా అండి మీరు ఇవన్నీ? వేశారు కాబట్టి ఓడిచ్చారు వాళ్ళను. నేనేమంటున్నా 58 ఏళ్లకు రిటైర్ కావాల్సినటువంటి ఉద్యోగస్తులను 3 ఏళ్ల కాల పరిమితి పెంచితే వాళ్ళు ఇప్పుడు ఆగస్టులో జూలైలో రిటైర్ అవుతా ఉన్నారు. ఇప్పుడు ఉద్యోగాలు కల్పించేటువంటి అవకాశం ఉంటుంది. జాబ్ క్యాలెండర్ ద్వారా వాటిని చేయాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. నీ 3 ఏళ్ల కాలం పాటు రిటైర్మెంట్లే లేకుండా చేసినావు కదా. అప్పుడు కాబట్టి ఖచ్చితంగా అప్పుడు అందరూ కాంగ్రెస్ సపోర్ట్ పార్టీ చేశారు. ఇచ్చినటువంటి- 60 ఏళ్లకు అని మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ పెట్టింది. 60 అంటే వీళ్ళు 61 అన్నారు. 60 ఏళ్ళు already మేనిఫెస్టోలో చేసేది కాంగ్రెస్ పెట్టింది, 61 ఏళ్ళని బీఆర్ఎస్ పెట్టింది, దాన్ని ఇంప్లిమెంట్ చేశారు బీఆర్ఎస్. నేనేమంటారు, ఎందుకోసం ఇంప్లిమెంట్ చేసినావు? నీవు వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ఇచ్చే పరిస్థితి లేక ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైంది కనుక బీఆర్ఎస్ నాయకులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు కలిసి దాన్ని ఏం చేసిరు, వాళ్ళకి పైసలు ఇప్పుడు ఇస్తే పరిశాన్ అవుతుంది అని చెప్పి, పైసలు లేవని చెప్పి వాళ్ళ సర్వీస్ ఎక్స్టెన్షన్ చేసుకుంటూ పోయినారు. అంతే తప్ప కానీ ఇప్పుడు వాళ్ళు ఏ ఉద్యోగాన్ని డిమాండ్ చేసిండండి మాకు 3 ఏళ్ళు పెంచాలని? మేము రిటైర్ అవుతాంరా బాబు, మా బెనిఫిట్స్ మాకు అంటే ఇయ్యే శాత కాక వాళ్ళకు ఇంకా రిటైర్మెంట్ అయినటువంటి పరిస్థితుల్లో వాళ్ళ 3 ఏళ్ల సర్వీస్ పెంచి వాళ్ళకి ఇప్పుడు కూడా వాళ్ళ వాళ్ళ ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం చేసి వాళ్ళ ఏరియర్స్ వాళ్ళకి రావాల్సినటువంటి ఏవైతే వాళ్ళు జమ చేసుకునే డబ్బులే రాకుండా కేసీఆర్ ఈ ఉపాయం కట్టిండు తప్ప ఏదో ఉద్యోగస్తుల మీద ప్రేమతో చేసినటువంటి కార్యక్రమాలు కావవి. ఇప్పుడు ఆగస్టులో, ఇప్పుడు జూలైలో ఉద్యోగాలు భారీ స్థాయిలో ఖాళీ కాబోతా ఉన్నాయి. 3 ఏళ్ల నుంచి ఆగిపోయినటువంటి ఈ ఖాళీలన్నీ ఇప్పుడు ఖాళీ కాబోతా ఉన్నాయి. ఖచ్చితంగా ఇంకా ఇవే కాదు, ముఖ్యమంత్రి గారు నాకు క్లియర్ గా చెప్పిండు, నాతోటే చెప్పిండు, ఎన్ని ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేయబోతా ఉన్నాం అనేది క్లియర్ గా చెప్పిండు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి, ఇది నోట్ చేసుకోండి భరత్ గారు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళ అంటే ప్రతి గ్రామంలో ఉన్న 6 మహిళలకు కొత్తగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వబోతుంది. దానికి సంబంధించిన విధి విధానాలు త్వరలో మీ ముందుకు వస్తాయి. గ్రామ వాలంటీర్ల తరహాలోనా, ఏ ఆంధ్రప్రదేశ్లో గ్రామ వాలంటీర్ల తరహాలో? అవన్నీ ముఖ్యమంత్రి గారు చెప్తాడు, కానీ ఉద్యోగాల భర్తీ విషయంలో ముఖ్యమంత్రి గారి క్లారిటీ ఉంది. ఓకే. సో ఒకటి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీలో అడ్జస్ట్ అయ్యారా? ఎన్నికల ముందే జాయిన్ అయ్యారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ చాలా తగాదాలు, గ్రూపులు అవన్నీ ఉంటాయి. మీరు కూడా టికెట్ ఆశించారు. నిజానికి మేడ్చల్లో కంటెస్ట్ చేయాలి. మీరు మేడ్చల్లో కంటెస్ట్ చేస్తే ఎట్లా ఉండదు? ఇప్పుడు మీ కాంగ్రెస్ అభ్యర్థి అయితే ఓడిపోయారు, మీరు కంటెస్ట్ చేస్తే ఎట్లా ఉండదు, రిజల్ట్ తెలీదు. అంటే ఎట్లా ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం అనేది మాకు ఇంపార్టెంట్ అండి. నేను దానికోసమే కంటెస్ట్ చేయాలనుకుంటే ఇండిపెండెంట్ కొనో ఇంకో రకంలో కంటెస్ట్ చేస్తుంది. కానీ నా లక్ష్యం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలనేది నా లక్ష్యం. కాబట్టి ఆ రోజు ముఖ్యమంత్రి గారు అడ్జస్ట్ చేయలేకపోయినారు, ఆ రోజు మా అధిష్టానం అడ్జస్ట్ చేయలేకపోయింది. ఆ తర్వాత ఎంపీలో అడ్జస్ట్ చేయాలని ప్రయత్నం చేసింది. తర్వాత ముఖ్యమంత్రి గారు మల్లన్న మండలిలో అవసరం ఉందనేటువంటి మాట ఆయన నాతో చెప్పి, మల్లన్న నిన్ను మండలికి తీసుకపోతా, ఖచ్చితంగా మండలిలో నీ సేవలు అవసరం ఉన్నాయి, నువ్వు ప్రజల తరఫున మాట్లాడేది ఉంటుంది, ఖచ్చితంగా నువ్వు అవసరం అనేటువంటి మాట ముఖ్యమంత్రి గారు చెప్పారు. కాబట్టి నేను మండలి వైపు వచ్చానండి. మీరు గతంలో కాంగ్రెస్ నేతల మీద చేసిన కామెంట్స్ని ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి నుంచి మొదలుపెడితే ఉత్తమ్ కుమార్ రెడ్డి వరకు కూడా వాళ్ళందరినీ తిట్టినవన్నీ కూడా ఇప్పుడు చెప్తున్నారు. నేను జర్నలిస్ట్ గా ఉన్నన్ని రోజులు ఒక కాంగ్రెస్ పార్టీ కాదండి, భారతీయ జనతా పార్టీ నాయకులనన్నా, సిపిఎం సిపిఐ పార్టీ వాళ్ళనన్నా, టిఆర్ఎస్ పార్టీ వాళ్ళనన్నా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళనన్నా, వాళ్ళు కేవలం కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అన్నాడు కాబట్టి అది చూపెట్టి కాంగ్రెస్ పార్టీని ఇట్లా అన్నాడు. మిమ్మల్ని అన్న వీడియోలు 2 చూపెట్టి రాదు రే, జనం ధన్యపడతారు. టిఆర్ఎస్ పార్టీని వేది కేటీ రామారావు, కేసీఆర్ ను వీళ్ళని అన్న 2-3 చూపిస్తే ప్రజలు సంతోషపడతా ఉండే. ఇలా కాంగ్రెస్ పార్టీలో ఎంత ప్రజాస్వామ్యం ఉంటదంటే, కాంగ్రెస్ పార్టీలో మేము ఒక రూమ్ లో అనుకుంటాం, ఇంకో రూమ్ లో కలిసిమెలిసి ఉంటామండి. కాంగ్రెస్ పార్టీలో ఆ స్వేచ్ఛ ఉంటది. కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సొంతం ఇంతటి ప్రజాస్వామ్యం. కాంగ్రెస్ పార్టీలో అంటే మీరు వాళ్ళని తిట్టినవన్నీ విత్డ్రా చేసుకున్నట్టేనా? ఉత్తమ్ కుమార్ రెడ్డిని తిట్టినవి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తిట్టినవి, రేవంత్ రెడ్డిని తిట్టినవి అన్ని విత్డ్రా చేసుకున్నట్టేనా? ఒక మాట ఏం చెప్తామంటే, మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఇప్పుడు మన ఇంటి ఎడ్లైనప్పటికీ కూడా మనం బండి కట్టినప్పుడు అవి వేగంగా నడవాలని ఇట్లా ములుగడ్డతో పొడుస్తూ ఉంటాయి అన్నట్టు. మన బర్రె అని తెలుసు, మన బర్రె గాయం అవుతుందని తెలుసు, కానీ ఆడికి లక్ష్యాన్ని చేరాలనేటువంటి ఉద్దేశం ఉంటుంది తప్ప ఇప్పుడు నాట్ ఓన్లీ మీ అండి,
ఈ ఇతర పార్టీలో ఉండి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి చాలా మంది నేతలు కాంగ్రెస్ పార్టీ విమర్శించిన వాళ్ళు ఉన్నారు. దాని సిద్ధాంతాలు దాని మంచితనం తెలుసుకొని కాంగ్రెస్ పార్టీ ప్రేమిస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. పార్టీ కంటే ఎక్కువ వ్యక్తుల్ని తిట్టారని. అంటే పార్టీ గొప్పది కాబట్టి ఓకే, మా అందరికి. అంటే ఈ పార్టీలో ఉన్న వ్యక్తుల్ని ఎక్కువ తిట్టారు, అవన్నీ అయిపోయినాయి, వాళ్ళ మీద చేసిన ఆరోపణలు అన్నీ కాంగ్రెస్ పార్టీ అంటే వ్యక్తులు కాదు. కాంగ్రెస్ పార్టీ అంటే ఒక బలమైన శక్తి. ఓకే, కాబట్టి కాంగ్రెస్ పార్టీనో బీఆర్ఎస్ పార్టీనో ఇంకో పార్టీనో ఏమన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన పార్టీ. కాంగ్రెస్ పార్టీ బ్యాంకులను జాతీయం చేసిన పార్టీ. కాంగ్రెస్ పార్టీ పేద గిరిజన బీసీ ఎస్సీ ఎస్టీ అందరికీ భూములు పంచిన పార్టీ. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా రుణాలు మాఫీ చేసిన పార్టీ. కాంగ్రెస్ పార్టీ రైతాంగం కోసం పంచవర్ష ప్రణాళికలు తీసుకొచ్చిన పార్టీ.